హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ కల్కి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనల్ని ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్లారు. దీపికా పదుకొణె గారు మదర్గా అయితే యాక్ట్ చేశారు. సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutesకి ప్రభాస్ ఎంట్రీ అయితే ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైట్తో స్టార్ట్ అవుతుంది. కలి కింద మనకి కమల్ హాసన్ గారు చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక కాంప్లెక్స్ లాంటిది క్రియేట్ చేసి దాంట్లో వాటర్ స్కేర్సిటీ ఉంటుంది ప్రపంచం మొత్తం అక్కడ తప్ప. అండ్ అమితాబ్ బచ్చన్ గారేమో అశ్వత్థామ కింద చేశారు. ఆయన చాలా బాగా చేశారు. ఆయన ఒట్టిన సీన్స్ అన్నీ అసలు హైలైట్ సినిమాకి. మనకి దుల్కర్ సల్మాన్ గారి క్యామియో ఒకటి ఉంది, అది ఏంటో నేను చెప్పను. అండ్ విజయ్ దేవరకొండ గారేమో అర్జునుడిగా చేశారు. ఇది ఇన్స్టాగ్రామ్లో పెట్టారు కదని చెప్తున్నా. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు చాలా బాగుంది. ప్రభాస్ కొత్త యాంగిల్ చూసాం, కొద్దిగా కామెడీ యాంగిల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం చూస్తాం. సినిమాలో కల్కి ఎవరు అని మనకు సినిమా లాస్ట్ అయితే తెలుస్తుంది. మీరైతే అది సినిమా హాల్లో ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 4 tomatoes. సినిమా హాల్లో తప్పకుండా చూడండి, వర్త్.